కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అయితే మీకు చూపించిపోయేది జున్ను అండి. జున్ను అయితే మనకి చాలా బాగుంటుంది. అందులోని ఆవు పాలు జున్ను అనమాట. మా చుట్టాలు పంపించారు మనకి. అందులో కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు, చూడండి. ఇవన్నీ పాలు, ఆవు పాలు అనమాట. చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. మనం ఆవు పాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మనకి గేదె పాలు అయితే ఇంకా కొంచెం వాతం అన్నా చేస్తుంది, కానీ ఆవు పాలు అయితే మనకి వాతం గట్ట చేయదు అనమాట. మనం ఈ పాలుకి కావాల్సిన పదార్థాలు బెల్లం, అలాగే లాలిక్కాయల పౌడర్, అలాగే మిరియాలు, మనకి ఈ 4 కలిపి మనం చేసుకోవాలన్నమాట. మనకి ఈ పాలు కూడా నీళ్ళు పాలు కూడా కలుపుకోవచ్చు. చిక్కన్ పాలు అయితే మనకైతే పాలు కూడా మామూలు పాలు కూడా కలిపి పంపించేసారు మా చుట్టాలు. కాబట్టి నేను ఇందులో బెల్లం అది కలుపుతాను. మీకు ఎలాగా మనకి వంతుకి ఎంత వేయాలో మీకు చూపిస్తాను, చూడండి. మనకి ముందు ఈ పాలు ఎన్ని ఉన్నాయో కొలుసుకుందాం. మనకి దీండవి అన్నమాట పాలు. బెల్లం కూడా 3/4 వంతు బెల్లం పడుతుంది అనమాట మనకి. మనకి ఒక 3 వంతులు బెల్లం అనమాట. ఒక 1/4 వంతు తగ్గించుకుని మనకి ఉన్న 3 వంతులు బెల్లం వేసేస్తున్నాను నేను. ఇందులోనే మిరియాలు, లాలిక్కాయల పొడి, బెల్లం అంతా శుభ్రంగా పెరిగేదాకా కొంచెం మనం కలుపుకోవాలన్నమాట. మనం ఎందుకంటే బెల్లం కరగకుండా పెట్టేస్తే బెల్లం ముక్కలు అలాగే ఉండిపోతాయి. జున్ను అయితే మెట్టుకి తొడిగిపోతుంది అనమాట. జున్ను రెడీ అయిపోద్ది. అందుకు కాబట్టి కంపల్సరీగా బెల్లం ముక్కలు అనేవి లేకుండానే చేసుకోవాలన్నమాట. మనం ఈ బెల్లం అంతా కరిగే లోపల ఈ కరిగిది కలుపుకుందాం. ఈ లోపల మనం గ్యాస్ పొయ్యి మీద ఈ జున్ను ఉడకబెట్టుకోవడానికి మనం జున్ను ఎలా చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలో మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. అంటే ఇప్పుడు నేనైతే మామూలు వెడల్పంటి గిన్నె, మనకి కుక్కర్ అని అవసరం లేదు. నేనైతే నాకు వెడల్పంటి గిన్నె అయితే ఇదైతే బాగుంటుంది. ఇందులో పెట్టే గిన్నె కూడా మనకి ఈవిలిగ్గా తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా బాగుండేలా పెట్టుకోవాలన్నమాట. అది కాబట్టి నేను వెడల్పుగా ఉండేది ఈ గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందులో అడిగిన వాటర్ పోసుకోవాలి. మనం ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇందులో 2 గ్లాసులు నీళ్ళ పోసేసుకుని ఇందులో కొన్ని నీళ్లు పెట్టుకుంటే మనకి ఈ నీళ్లు మరుగుతాయి అన్నమాట. మనం లోపల గ్యాస్ కూడా వెలిగించేసుకుని పెట్టేసుకుందాం. మనం కుక్కర్ విజిల్ గట్ట రానివ్వండి, ఓన్లీ మూత పెట్టి ఉంచుతాం అంతే. ఇప్పుడు నీళ్ళు మరగనిద్దాం. ఈ లోపల మనం ఇది కూడా వేరే దాంట్లో పోసుకోండి. మనకైతే బెల్లం అయితే కరిగిపోయింది. అలాగే మనం టేస్ట్ మన స్వీట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు కూడా. పాలు, బెల్లం, మిరియాలు బాగుందండి. స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. మనం ఇంకో స్వీట్ ఎక్కువ తింటాం. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించుకునే వేసుకోవచ్చు. ఇదైతే మాకైతే కరెక్ట్గా తీపి సరిపోయింది. సప్పగా తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకునే వేసుకోండి. అంటే బాక్స్లో నేను ఇలా పోసాను. మనం దీనికి మూత పెట్టుకుని అలాగా దీన్ని మనం ఇలా బాక్స్ పడంగా దాంట్లోని నీళ్ళలో పెట్టేయాలన్నమాట. నీళ్ళలో పెట్టేసి ఉండొచ్చు. దాన్ని మూత పెట్టేసి ఉంచేస్తే ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే చాలు, చక్కగా జున్ను రెడీ అయిపోద్ది. మీకు పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. 1 నిమిషం నీళ్ళు మరగాలి. నీళ్ళు మరగనిద్దాం. మనకి నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి. ఈసారి దీంట్లో మనం బాక్స్ని పెట్టేసుకుందాం.
బాక్స్ని పెట్టుకుని అలా విజిల్ గట్ట పెట్టకుండా అలాగే పెట్టేసుకుని వదిలేస్తే చక్కగా ఆవిరికి ఉడికిపోద్ది అనమాట. ఒక 5 నిమిషాలు అలాగ వదిలేద్దాం, చక్కగా ఉడికిపోద్ది. మనకైతే ఈసారి ఉడికిందో లేదో మనం చూసుకోవాలంటే ఇలాంటి చాకుతోటి మధ్యలో ఇలా ముంచి ఇలా తీస్తే మనకు పాలులా కారకుండా ఇలా ఉంటే మనకి ఉడికిపోయినట్టు అనమాట. అది పాలులాగా ఏం కారట్లేదు చూడు, ముక్కలు ముక్కల కింద మనకి తగులుతుంది కాబట్టి ఇంక ఇది మనకి అయితే ఉడికిపోయినట్టే. మనం కట్టేసుకోవచ్చు. కట్టేసుకుని ఇది మనం బాక్స్ బయటకు తీసేసుకుని సలార్ పెట్టుకున్నాక సలార్ పెట్టుకుంటే మనకి చక్కగా గట్టిగా ఉంటుంది అన్నమాట. కొంతమందికి లూజ్గా కావాలంటే కొంతమందికి కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుని కొంత ముక్క నీళ్ళు ముక్క చెక్క కింద ఉంటుంది. కొంతమంది గట్టిగా కావాలంటే ఉత్తు పాలులాగా వండుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మనకి చల్లారాక చూద్దాం. ఇదైతే బయటకు తీసేస్తున్నాను నేను. మనకైతే చల్లారింది. ఈసారి చూడండి కొంచెం గట్టి పడింది కదా, చక్కగా మిరియాల పొడి చూసారా చక్కగా పైకి వచ్చింది. ఈసారి మనం కొంచెం తీద్దాం. చూసారా చక్కగా వచ్చింది. ఫుల్ ఎల్లో కలర్లా వచ్చింది అనమాట మనకి. ఎందుకంటే ఆవు పాలు కదా, అందుకు మూలన చాలా బాగా వచ్చింది. చూసారా ఆవు పాలతోటి జున్ను అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, కాసిన పదార్థాలు చేసే విధానం చూపించాను కదా మీకు. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా చక్కగా టేస్ట్ చేసి చాలా బాగుంటుంది. అందులోని ఆవు పాలది జున్ను పాలు చాలా మంచిదంటండి, ఆరోగ్యానికి చాలా మంచిదంట. మనకి ఇలాగా మురుపాలు దొరుకుతుంది కూడా చాలా క్రియేటివ్ అనమాట. అందులో కొంచెం మిరియాలు బెల్లం ఇవన్నీ వేసుకున్నాం, కొంచెం లాలిక్కాయల పౌడర్ అది వేసుకుని చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి, మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ ఒక ఐటమ్తో మీ ఎదురుకు వస్తాను. ఎవరికి ఇష్టం ఉండదండి. మా పిల్లలు వచ్చేసరికి వాళ్ళని కూడా నేను అడిగి వండిస్తానమాట. ఉంచి ఏంటంటే తెచ్చుకున్న పాలని మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలన్నా పాడవుతుంది అనమాట. మా అత్తయ్య గారు మా అమ్మగారు గట్ట అయితే అప్పుడు ఫ్రిడ్జ్లు ఫస్ట్లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మా అత్తయ్య గారు అయితే పాలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసేవారంటే గుట్టకు పెట్టేసి ఎండబెట్టి మడత పెట్టి దాసి ఉంచేవారంట. అదేంటంటే చుట్టాలకి ఎవరికైనా కావాలని ఎప్పుడైనా వండుకోవాలన్నా పిల్లల ఎవరి నుంచి అన్నా వచ్చినా చేసినా పాల్లోనే మళ్ళీ ఆ గుడ్డ నిండా పట్టేసి ఆ జున్నుపాలన్నీ పెట్టేసి ఉండొచ్చిన పాలని ఎండబెట్టేసి ఉండొచ్చిన పాలు గుడ్డని ఆ పాలలో నానబెట్టి ఉండొస్తే ఆ పాలు ఆ జున్నుపాలన్నీ ఈ పాలలో దిగి అంటే అలా చేసి ఉండేవారట. అప్పుడు అత్తయ్య గారు అనేవారు అనమాట, ఇలా చేసేదాన్ని నేను. అలాగనే అమ్మ అయితే అలా చేయలేదు, కానీ మామూలుగా ఉండేసి మెట్టుకి అందరు చుట్టాలందరికీ క్యాన్లతో పంపించేసేవారు అంతే. అప్పుడు గోల్డ్ పాడండి, అమ్మాలకి ఉండేది అత్తగారికి ఉండేది. ఏంటంటే ఈ టౌన్లోకి వచ్చిన తర్వాత కొనుక్కుని తినవలసి వస్తుంది. ఈ జున్నుపాలు అయితే మాకు చుట్టాలు గట్ట అందరూ పంపుతుంటారు, మాట కూడా చాలా పంపుతుంటారండి. జున్నుపాలు పిల్లలకు బాగా ఇష్టం. అందుకు మళ్ళీ ఎవరినొకరిని అడిగి ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉండొస్తాను. ఈరోజు అయితే మా చుట్టాలు పంపించారు, కొంచెం జున్ను కూడా చేద్దాం అలాగని మా వారు చేయమంటే చేశారనమాట. టేస్ట్ చేసి చూపిస్తాను. సూపర్, సూపర్ వచ్చిందండి. తీపు అలాగే చక్క మిరియాల పొడి లాలిక్కాయల పొడి అది చక్కగా తెలుస్తుంది. టేస్ట్ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే జున్ను మరీ ఎక్కువ తినకూడదు కానీ తక్కువ తినండి. అలాగే కానీ తినటం మట్టుకి తినాలంటే మంచిది. ఆవు జున్ను అయితే ఇంకా చాలా మంచిది. కొత్త గేదె జున్ను అయితే కొత్త వాటర్ చేసి నడు నొప్పులు కాళ్ళు నొప్పులు అవి వస్తాయంటారు. కంపల్సరీగా జున్ను రోజు తినాం కాబట్టి ఎప్పుడన్నా కొంచెం తినొచ్చు అనమాట. ఏమైతే పోగొట్టుకునే అవసరం లేదు. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు అతను లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.